ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకునిందే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు, మెస్ప్రిజం చేయడం, అదే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. కెన్ బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకేమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చేదని అడుగుతున్నా. అలా అంటే ఎలా సిబిఎన్ సార్? ప్రతిపక్షాలపై విమర్శలు మరీ ఇలానా? 5 ఏళ్ల పాటు పనిచేస్తేనే అలా? కరోనా సమయంలో ఎలా జరిగింది? తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా పదే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఒకంత చర్చకు దారితీస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి అన్ని వ్యవస్థలు పనిచేయడం మానేశాయన్నారు. అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలన జరగలేదా? ఎలాంటి కార్యక్రమాలు అమలు కాలేదా? అధికారులు ఆఫీసుల్లో గోళ్లు గిలుకుంటూ కూర్చున్నారా అంటే ఒకవైపు నవ్వొస్తుంది, మరోవైపు ఇది రాజకీయ విమర్శ కాదా అన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వ్యవస్థలు పనిచేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నడిచిందన్న ప్రశ్నకు సమాధానం మాత్రం బహుశా దొరకకపోవచ్చు. కరోనా సమయం తీసుకోండి. కరోనా సమయం 2 ఏళ్లు. ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఎలాంటి క్రైసిస్ సమయంలో అధికారులు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కదా ప్రాణాలు అనేక సంఖ్యలో రక్షించగలిగారు. కరోనా సమయంలో ఇదే అధికారులు పనిచేశారు. వారు సెలవులు పెట్టి ఇళ్లకు వెళ్ళిపోలేదే. వారు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోబట్టే కదా ఆంధ్రప్రదేశ్లో కొంత కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య తగ్గగలిగింది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రజలు బయటకు రాకపోయినా వారికి అన్ని రకాలుగా సదుపాయాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇదే అధికారులు కాదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కరోనా సమయంలో రోడ్డు మీదకి వచ్చి వారు చేసిన సేవలను ఇప్పటికీ ఎవరైనా మర్చిపోగలరా అంటూ నెట్టింట్లా ప్రశ్నిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వాలంటీర్ వరకు చేయబట్టే కదా వారికి సరైన సమయంలో వైద్యం అందించగలిగింది. ఆ విషయం మర్చిపోతే ఎలా చంద్రబాబు అని నిలదీస్తున్నారు. ఏం జరిగినా, ఏ తప్పు తొలినా అది గత ప్రభుత్వం మీదనో అప్పుడు అనుకూలంగా ఉన్న అధికారుల మీదనో వేయడం మినహా వరదల సమయంలో అందించాల్సిన వాటిపై ఫోకస్ పెంచాలని కోరారు. ఇప్పుడు కూడా అధికారుల నుంచి సిబ్బంది వరకు రేయింబవళ్లు 4 రోజుల నుంచి పనిచేస్తున్న సంగతి చంద్రబాబుకు తెలియదా? చంద్రబాబు వ్యాఖ్యలు పనిచేసే అధికారులను మానసికంగా దెబ్బతీయవా అంటూ కూడా మరికొందరు క్వశ్చన్ వేస్తున్నారు. మొత్తం మీద వరద నీరు వెళ్లక ముందే మడ్ పాలిటిక్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనబడుతుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పుడు కూడా కొందరికి సాయం అందలేదంటే అందుకు బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఫుడ్ మెటీరియల్ అంది ఉండకపోవచ్చు, లేదా నీరు లోతుగా ఉండడంతో అక్కడికి వెళ్ళకపోవచ్చు. ఇలాంటి కారణాలు అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకోలేని చంద్రబాబు అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఒకంత అధికార ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ వరదలు వచ్చాయని ఆ సమయంలో తాము పనిచేసి ప్రజలకు సాయం అందించామని ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.